పేరు శివారెడ్డి. మేము వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి చిన్న చిన్న బిజినెస్లో ఫైనాన్స్లో ఇవన్నీ చేస్తూ ఉండేవాళ్ళం. చేస్తూ ఉన్నప్పుడు మేము సరదాగా ట్రావెలింగ్ చేస్తూ ఉంటాం. ఇలా గోవా, హైదరాబాద్, బెంగళూరు ఇలాంటి సిటీస్ తిరుగుతున్నప్పుడు చాలా చోట్ల గోలీ సోడాని చూడడం జరిగింది. అయితే ఏంటి గోలీ సోడా ఇంత కాస్ట్ అమ్ముతున్నారు, 50 రూపీస్, 70 రూపీస్, అంటే ప్లేస్ని బట్టి ఆ ఏరియాని బట్టి ఆ రేట్ మారిపోవడం ఇవన్నీ అబ్జర్వ్ చేసాం. చేసిన తర్వాత ఏంటి ఇంత కాస్ట్ అమ్ముతున్నారు ఏంటని మేము స్టడీ చేయడంతో ఇది ఓన్లీ సిటీస్లో మాత్రమే దొరికే ప్రోడక్ట్లా కనిపించింది. సరే, ఇది సిటీస్ వాళ్ళకే కాదు, మన పల్లెటూరు వాళ్ళకి కూడా మనం ఎందుకు ఇవ్వలేం, పల్లెటూరు ప్రజలకు కూడా ఇవ్వాలి అనే ఒక మంచి కాన్సెప్ట్ని తీసుకుని ఇవాళ ఇంత పెద్ద గోలీ సోడాని కంపెనీని పెట్టడం జరిగింది సార్. ముందు మనకి మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చి బాటిల్స్, వాచరు, క్యాప్, గోలీసు అన్నీ విడిగా వస్తాయండి. వాటిని మనం ఏం చేస్తామంటే బాటిల్ని క్లీన్ చేసి గోలీ, వాచరు, క్యాప్ ఫిట్టింగ్ చేసి బాడీ స్టిక్కర్ అనేది ఒకటి ఉంటుంది. ఇలాగా ఈ చుట్టూ బాడీ స్టిక్కర్ అయితే ఎలాగ వచ్చిందో అలా బాడీ స్టిక్కర్ వేసి మనం ముందు రిన్సింగ్ పంపిస్తాం. రిన్సింగ్ అయిపోయి క్లీన్ అయిపోయిన బాటిల్ని కొత్త ప్రొడక్షన్గా మనం వాటి ఫ్లేవర్లో అందులో వేసి ప్రొడక్షన్ కొట్టి తయారు చేసి పంపిస్తామండి. ఎప్పుడైతే అవి బయటికి వెళ్ళొచ్చాయో బాటిల్ని ఏం చేస్తామంటే ఒకసారి యూజ్ చేసి వచ్చిన బాటిల్ని మనం క్యాప్ రిమూవ్ చేసి గోలీ, వాచరు, క్యాప్ అన్నీ రిమూవ్ చేసి వాటిని విడిగా సోప్ ఆయిల్లో నానబెడతాం. బాటిల్స్ వచ్చి కుండీలో 12 అవర్స్ సోప్ ఆయిల్లో వాటర్ ఫుల్గా నింపి వాటిని నానబెడతామండి. ఆ నానబెట్టిన బాటిల్ని ఏదైతే ఉందో 12 అవర్స్ తర్వాత మళ్ళీ బయటికి తీసి బాటిల్ మళ్ళీ కింద అవుట్ సైడ్ బాడీ క్లీన్ చేసి బ్రష్ యూనిట్ అంటే బాటిల్ లోపల కూడా క్లీన్ అయ్యేలాగా బ్రష్తో క్లీన్ చేసి వాటిని రిన్సింగ్ మీదకి పంపిస్తామండి. ఫస్ట్ కూల్ వాటరు, నెక్స్ట్ హాట్ వాటర్తో క్లీన్ చేస్తాం. అక్కడతో బాటిల్ క్లీనింగ్ అవుద్ది. ఈ వాచర్లు, క్యాపులు, గోళీలు కూడా రెండోసారి క్లీన్ చేసి మొత్తం ఏ బాటిల్ ఆ బాటిల్ మళ్ళీ ఫస్ట్ కొత్త ప్రొడక్షన్ ఎలా వచ్చిందో అలాగే గోలీ, వాచర్, క్యాప్ అన్నీ క్లీన్ చేసి దీనికి అటాచ్ చేస్తాం అన్నమాట అండి. ఫిల్లింగ్ రూమ్లో ఏ ఫ్లేవర్ అయితే మనం కొట్టాలనుకుంటున్నామో ఆ ఫ్లేవర్కి సంబంధించిన బాటిల్స్ అక్కడ పెట్టుకుని మనం ఫిల్లింగ్ రూమ్ కూడా డస్ట్ అనేది వెళ్లకుండా ఒక రూమ్ అనేది ఏర్పాటు చేసి దాన్ని ఆ రూమ్లోనే ఆ ఫిల్లింగ్ కూడా చేయడం జరుగుతుంది అనమాట అండి. నెక్స్ట్ ఈ బాటిల్ కూడా మనం ఎప్పుడైతే మూతలై పెట్టి ట్రేలో పెడుతున్నామో అందులో బయట నుంచి లోపలికి వెళ్ళేలోగా డస్ట్ కానీ, ఈగలు కానీ, చీమలు కానీ ఏమీ వెళ్ళకుండా దానిపైన మూతలో క్యాప్లు పెట్టడం, అది ఫిల్లింగ్ రూమ్లోకి వెళ్ళేదాకా క్యాప్ అక్కడే ఉంటుందండి. ఫిల్లింగ్ రూమ్లోకి వెళ్ళాక ఫిల్లింగ్ చేసాక కూడా మనం ఆ క్యాప్ తీసి మళ్ళీ ఫిల్లింగ్ చేసిన వెంటనే క్యాప్ పెడేస్తామండి. మనం ఏంటంటే అండి ఇప్పుడు గోలీ సోడాని మన దగ్గర 2 lakhs బాటిల్స్ వరకు ఉండే సార్. దానివల్ల ఏంటంటే మనం ఎవ్రీడే 5,000 నుంచి 10,000 వరకు ప్రొడక్షన్ చేసి ఇవాళ ప్రతి ఒక్క సామాన్యుడికి కూడా మనం అందులోనూ అందుబాటు ధరలో ఇవ్వడానికి చాలా ట్రై చేస్తున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో మీ ఫ్యాక్టరీని ఇంకా చాలా డెవలప్ చేయాలనుకుంటున్నాం. బట్ అలాగే మా ఎంప్లాయీస్ కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు. అట్లానే కస్టమర్స్ కూడా మాకు రిపీటెడ్ కస్టమర్స్ ఉన్నారు సార్. ఒక్కసారి మా గోలీ సోడా, ఆంధ్ర గోలీ సోడా తాగిన తర్వాత అదే సోడాని మిగతా మార్కెట్లో చాలా బ్యావరేజెస్ ఉన్నాయి సార్, చాలా సోడాలు దొరుకుతున్నాయి. బట్ మన సోడాకు ఉన్న క్రేజ్ అంటే నేను చెప్పకూడదు, బట్ అది మా కస్టమర్స్, వాల్యుబుల్ కస్టమర్స్ కొన్ని లక్షల్లో ఉన్నారు సార్ ఇవాళ. ఎందుకంటే మేము ఎవ్రీ మంత్ ఇప్పుడు చాలా బాటిల్స్ మనం సప్లై చేసాం. దానివల్ల అంటే మాకు కూడా తెలియదు, కస్టమర్స్ చాలామంది కాల్ చేసి సార్ మీ సోడా చాలా బాగుంది, మేము బయట వేరే సోడాలు తాగాం కానీ అంత టేస్ట్ రాలేదు, మీరు ఏంటి ఎలా రెడీ చేస్తారు ఏంటని అందరూ అడగడంతో మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. బట్ మా ఎంప్లాయీస్ కూడా మాకు అంతకంటే ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నారు. అట్లానే మా కస్టమర్స్ కూడా మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇలాగే ఈ సపోర్టు మాకు చాలా టైం ఎక్కువ రోజులు అందరూ మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ